బొద్దింకల నాయకుడు అభిజిత్ నిజమైన రాజకీయ నాయకుడు అయిపోయాడు. మన రాజకీయ నాయకులు ఎట్టుంటారు? వాళ్ళని ఏదన్నా క్వెషన్ అడిగామనుకోండి, "ఇగో మీరు ఈ స్కామ్‌లో ఇంత తిన్నారు గదా!" అంటే, తినలేదు అని చెప్పరు. నిజాయితీ నిరూపించుకోరు. "నువ్వు గూడా ఇంత తిన్నావుగా" అంటారు. అంటే ఎదురుదాడి జేస్తారు. "నువ్వు ఈ తప్పు చేసావుగా" అంటే, "నువ్వేమన్నా పతితవా? నువ్వు గూడా తప్పు చేసావుగా" అంటారు. "నువ్వు ఈ దొంగతనం చేసావుగా" అంటే, "నువ్వేమన్నా దొంగవు గాదా" అంటారు. "నువ్వేమన్నా నీతివంతుడివా" అంటారు. అంటే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి జేస్తారు. ప్రశ్నకి సమాధానం చెప్పటం అన్నది మన రాజకీయాల్లో లేదు. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అన్నట్టుగా ఉంటది మన రాజకీయ నాయకుల వ్యవహారం. ఇప్పుడు అభిజిత్ కూడా చూడండి. అభిజిత్ అమెరికాలో చదువుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అభిజిత్‌కి ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు డబ్బులిచ్చారు? ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగారు. చెప్పాలి గదా! అభిజిత్ సమాధానం. చెప్పకు చెప్పకుండా ఇప్పుడు అభిజిత్ ఏమంటున్నాడు? నాకు వచ్చిన స్కాలర్‌షిప్ నేను చెప్తాను. కానీ మోడీ గారి డిగ్రీ బయట పెట్టాలంటాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అమెరికాలో చదువుకోవటానికి? అది చెప్పాలి. అంతేగాని మళ్ళా మోడీ గారి డిగ్రీని దీంట్లో లింకప్ చేయటం ఏంటి? అంటే ఇప్పుడు అభిజిత్ సమాధానం చెప్పాలి అంటే మోడీ గారు తన డిగ్రీ చూపియాలట. అభిజిత్‌కి ఎదురైన ఒక ప్రశ్నకి అభిజిత్ సమాధానం చెప్పాలంటే మోడీ గారి డిగ్రీ చూపియాలి. మోడీ గారి డిగ్రీ చూపియటం మాత్రమే కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులంతా వాళ్ళ డిగ్రీలు చూపియాలట. వాళ్ళ విద్యార్థులన్నీ బయట పెట్టాలట. వాళ్ళందరూ వాళ్ళ డిగ్రీలు బయట పెట్టాక తన స్కాలర్‌షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? తనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? తను ఎలా చదువుకున్నాను? అనేది అభిజిత్ చెప్తాడట. అంటే ఇప్పుడు అభిజిత్ అడిగినందుకు మోడీ గారి డిగ్రీ బయట పెట్టుకోరుగా. సో, మోడీ గారు అభిజిత్ అడిగినందుకు బీజేపీ నాయకులంతా ఇదిగో మా డిగ్రీ, ఇదిగో మా డిగ్రీ, ఇదిగో మా ఎడ్యుకేషన్ అని చెప్పేసి అందరూ బయటికి తీసి సర్టిఫికేట్ చూపియరుగా. కాబట్టి వాళ్ళెట్టా చూపించరు కాబట్టి నేను కూడా సమాధానం చెప్పే అవకాశం ఉండదు. అంటే ప్రశ్నని తప్పించుకోవటం. ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేయటం. నిన్ను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి? నిన్ను అడిగింది నీకు అమెరికాలో చదువుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. స్కాలర్‌షిప్‌లు ఎవరిచ్చారో చెప్పాలి. అది చెప్పకుండా మోడీ గారి డిగ్రీ గురించి మాట్లాడటం, లేదా బీజేపీ నాయకుల విద్యార్థుల గురించి మాట్లాడటం, అది వేరే సందర్భంలో మాట్లాడు. పైగా నీ స్కాలర్‌షిప్‌లు చూపించి మాట్లాడు. ఇదిగో నాకు ఇక్కడిక్కడ స్కాలర్‌షిప్‌లొచ్చాయి, ఇక్కడిక్కడ నుంచి డబ్బులొచ్చాయి, దీనివల్ల నేను చదువుకున్నాను అనేది చూపించి తర్వాత క్వెషన్ అడగొచ్చు. కానీ సమాధానం చెప్పకుండా క్వెషన్ అడగటం అంటే అర్థం ఏంటి? సో, ఇదే జరుగుతుంది. అందుకనే అభిజిత్ కూడా నిజమైన రాజకీయ నాయకుడయిపోయాడు. మిగతా రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో అభిజిత్ కూడా అలాగే ఉన్నాడు. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం.